అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతా ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. వారు సహాయం చేస్తారని, వారు మనల్ని ప్రేమిస్తారని, నా బంధువులు నా పక్షాన్ని నిలబడతారని, నా స్నేహితులు నాకు సహాయం చేస్తారని ఇప్పటిదాకా వారి కోసం ఎదురు చూసి మీరు బలహీనపడడమే కాదు, ఎన్నో ఓటములు మీ జీవితంలోకి వచ్చాయి. ఈ సంగమా, నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మనుషుల వైపు చూస్తే నిరుత్సాహం తప్ప మరేదీ కనిపించదు. మనుషుల వైపు చూస్తే మనం బలాన్ని కోల్పోతాం, మన విలువను కోల్పోతాం. అదే మీరు ప్రభు వైపు చూడగలిగితే నూతన విజయాల చేత నా ప్రభు మీ జీవితాలు నింపుతాడు. ప్రభు వైపు చూడండి. దావీదు మహాభక్తుడు అనుభవంతో రాస్తూ అంటున్న మాట, కీర్తనల భాగము 108వ కీర్తన 12వ మాట చదవగలిగితే, మనుష్యుల సహాయం వ్యర్థము, శత్రులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రులను అనగదొరుకువాడు ఆయనే. ఎంత స్పష్టంగా అనుభవపూర్వకంగా రాశాడు తెలుసా? మనుషుల సహాయం వ్యర్థం. ఎందుకంటే మనుషులు సహాయం చేస్తే నీ దగ్గర మరలా ఏదో ఒకటి తిరిగి ఆశిస్తారు. మనుషులు సహాయం చేస్తే నీ దగ్గర ఉన్నదంతా లాక్కోవాలని ప్రయత్నం చేస్తారు. అదే దేవుని వైపు మీరు చూడగలిగితే, ఆయన మన దగ్గర ఏది ఆశించే దేవుడు కాదు, కానీ ఆయన మనల్ని బలపరిచి మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టగలిగిన ఒకే ఒక సమర్థుడు ఆయన. ఈ సంగమా, మిమ్మల్ని లోకు చేసేవారు చాలామంది ఉన్నారు. మీరు వారి గేటు చుట్టూ తిరగాలని, మీరు వారి దగ్గర చేతులు చాపాలని, మీరు మీ కుటుంబం అంతా వారి గేటు దగ్గర నిలబడాలని మనుషులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అంటారు కదా, ఎప్పటికైనా నువ్వు నా దగ్గర రావాల్సిందే, ఎప్పటికైనా నా దగ్గర చేతులు చాపాల్సిందే అని మనుషులు ఒకవేళ నీ వైపు చూసి అంటున్నారేమో. నేను అంటాను, మనుషుల సహాయాన్ని కోరద్దు. మీరు మోకాల్లోని మీరు ప్రార్థించగా మీకోసం నూతన ద్వారాలు తెరవడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీ కన్నీరు చూసి ఘనమైన విజయాలు ఇవ్వడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మనుషుల దగ్గర చేతులు చాపకండి. అందుకే భక్తుడు అంటాడు కదా, మనుషులను నమ్ముకునేటి కంటే, అధికారులను నమ్ముకునేటి కంటే, రాజులను నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఎందుకన్నారంటే, శత్రువులపైన విజయం ఇచ్చేవాడు ఆయన మాత్రమే. ప్రియ సంగమా, నా జీవితంలో నేను పరిచర్యకు వచ్చిన తర్వాత కొంతమంది ఏమన్నా తెలుసా, మేము లేకపోతే జోషి పరిచర్య చేయలేడండి, మేము లేకపోతే జోషి మీటింగ్స్ పెట్టలేడండి, మేము లేకపోతే అబ్బాయికి భవిష్యత్తు లేదన్నారు. కానీ నేను మనసులో అనుకున్నాను, అయ్యా మీరు ఎవ్వరున్నా లేకపోయినా నాకు ప్రభు ఉన్నాడు. నేను ప్రభు వైపే చూస్తున్నాను. కొంతమంది కావాలని ఇచ్చే ధనాన్ని కూడా వెనక్కి పెట్టుకొని, మేము పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు మీటింగ్స్ పెట్టలేరండి, మా దగ్గరికి రావాలి, మా గుమ్మం తొక్కాలి వారు అన్నట్లు చూశారు. కానీ ఎవరి దగ్గర అడుగు పెట్టలేదు. నేను కారు అమ్మేసుకుని మీటింగ్ పెట్టుకున్నాను. దేవుని కృప ఏంటో చెప్పనా, నేను దేవునికి ఏదైతే ఇచ్చానో తిరిగి నాకు రెండొంతలుగా ఆశీర్వాదాన్ని దేవుడు నాకు కుమ్మరించాడు. నేను నమ్ముతాను, మనుషుల దగ్గర చేతులు చాపే కంటే దేవుని దగ్గర కన్నీరు కార్చటం మేలు. మనుషుల దగ్గర చేతులు చాపే కంటే దేవుని పాదాలు పట్టుకున్నట్టు మేలు. ఎందుకంటే మనుషులు పాదాలు పట్టుకుంటే మన లోకు చేస్తారు. మనుషులు చేతులు పట్టుకుంటే పక్కోళ్ళకి చెప్తారు, చూసావా నా కాళ్ళ దగ్గరికి వచ్చాడని. అదే ప్రభు చేతులు పట్టుకుంటే, ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నట్లు దేవుడు మనల్ని సింహాసనం ఎక్కిస్తాడు. దావీదు జీవితం చూసారు ఎట్లా మార్చబడిందో. అన్నలకి దావీదు నచ్చలేదు, కానీ దేవుడికి నచ్చాడు. అన్నలకి దావీదు ఎదగడం నచ్చలేదు, కానీ దేవుడు దావీదుని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దావీదుకి చాలా చక్కటి విలువనిచ్చాడు. ఎందుకంటే అతడు మనుషుల మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధం జరిగించడానికి వెళ్ళినప్పుడు కూడా అతడు తన బలం మీద ఆధారపడలేదు, కానీ దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. దేవుడు అందుకే గొప్ప విజయాలు ఇచ్చారు. ప్రియ సంగమా, గిద్యోను కోసం మీకు తెలియంది కాదు, పరాక్రమ గల బలాఢ్యుడా అని ప్రభు పిలిచారు. సైన్యము తక్కువ మంది ఉండినా లక్షలాది మంది శత్రువుల మధ్యన దేవుడు తనకి ఘనమైన విజయాలు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? అతడు ప్రభు మీద ఆధారపడ్డాడు. దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ఈరోజు నుంచే ప్రార్థించడం ప్రారంభించండి. నాకు తెలుసు మీరున్న ఇబ్బందుల మధ్యన ఉన్నారు, ఎన్నో కష్టాల మధ్యన ఉన్నారు. చాలామంది దగ్గర సహాయం కోసం చేతులు చాపారు కదా. ఇంక మీరు ఎప్పుడు ఎవరి దగ్గర లోకు అవ్వకండి. ప్రభు వైపు చూడండి చాలు. మిమ్మల్ని అవమానపరిచే దేవుడి కాదైనా, సిగ్గుపరిచే దేవుడి కాదైనా. పెదాలతో చెప్పట్లేదు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఈరోజు మేము ఇలా బ్రతుకున్నామంటే కారణం ఏసే పాదాలు పట్టుకున్నాం కాబట్టి. మనుషులు మాకు సాయం చేస్తుంటే ఈ పాటికి మమ్మల్ని ఫుట్బాల్ ఆడేసుకుందరు.
కానీ దేవుడు సహాయం చేశాడు, ఆయన నిలబెట్టుకున్నాడు. మిమ్మల్ని కూడా నిలబెడతాడు. మీరు తలదించుకునే వారు ఉండరు, తలెత్తుకునే వారిలాగా దేవుడు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.